హలో అండి. ప్రీవియస్ క్లాస్‌లో మనం సాలరీ టేబుల్ గురించి చూసాం. అంటే ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది. సో, మీకు మన ఛానల్‌లో మీకు సెకండ్ క్లాస్‌లో సెకండ్ పార్ట్‌లో మీకు సాలరీ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ప్రీవియస్ క్లాస్‌లో లాస్ట్ క్లాస్‌లో వచ్చేసి వాటికి ట్యాక్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ 2 వీడియోస్ ఒకసారి చూడండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంటే ఎగ్జాంపుల్ ఇలా ఇన్కమ్ రేంజ్ ఏముంటుంది, వాటిని బట్టి ట్యాక్స్ ఎలా ఉంటుందని. సో ఈ రెండిట్లో కూడా ఏంటంటే డైరెక్ట్గా మీకు అర్థం కావడానికి జస్ట్ క్లాస్ గురించి మనకు డెప్త్గా వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి బేసిక్ ఫండమెంటల్స్ వాళ్ళకి అర్థం కావాలన్నట్టుగా నేను డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేశాను. కానీ ఇది డైరెక్ట్గా ఎంటర్ చేయం కదా, జనరల్గా ఏంటిది వర్కింగ్ డేస్ని బట్టి యాడ్ అవుతుంది కదా, పర్ డేకి ఇంతని ఎంప్లాయీస్కి ఉంటుంది. వాటిని మనం మల్టిప్లై చేసి బేసిక్ శాలరీ అంటే మంత్లీ శాలరీ, టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి, వాటికి శాలరీ ఎంత అయింది అనేది యాడ్ చేసుకోవాలి. సో అదేంటనేది ఈరోజు చూద్దాం. ఇది జస్ట్ మీకు ఇవి అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఏంటంటే వీటికి అటెండెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 3-4 మెథడ్స్ ఉంటాయి. మనకి ఎక్సెల్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మనం ఏ మెథడ్లో అడిగినా కూడా చేసేస్తాము ఈజీగా. సో అందులో ఒక మెథడ్ నేను చెప్తున్నాను, ఇంకా మిగతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రఫ్గా. ఇది మెయిన్ ఒకటి ఎంప్లాయ్ ఐడి అనుకుందాం మనం. ఎంప్లాయ్ ఐడి కంపల్సరీ కాబట్టి ఒక టైటిల్ తీసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేమ్, ఎంప్లాయ్ నేమ్ అయినా తీసుకోండి, లేకపోతే సింపుల్గా నేను ఈ నేమ్ అని ఇస్తున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్, మంత్, అంటే ఇప్పుడు ఎప్పటిది ఇది డైరెక్ట్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే వీటికి వ్యాలిడేషన్ అది ఉంటుంది, అవి కూడా చూసుకోవచ్చు మనం. వ్యాలిడేషన్ మీరు ఇది డైరెక్ట్ లేటెస్ట్ వర్షన్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి ఈ టేబుల్స్ ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా మీకు ఇందులోనే మీరు 2007 నుంచి ఏ వర్షన్ తీసుకున్నా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లన్నీ కూడా 2003లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే అదంతా కూడా మెనూ వర్షన్, లెర్నింగ్ వర్షన్ అంటాం దాన్ని మనము. అంటే ఈజీగా అర్థం కావడానికి డేటా అంతా ఒక దగ్గర, ఫార్మేట్ అంతా ఒక దగ్గర, ఎడిట్ అంతా ఒక దగ్గర, ఈజీగా అర్థం అవ్వాలన్నట్టుగా చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో వచ్చి ఇది డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న ఆప్షన్స్ ఒకటి నేను మెనూస్లో చూపిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు కంప్లీట్ మెనూస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2003కి అండ్ 2007 ఆర్ లేటెస్ట్కి డిఫరెన్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇదైతే డైరెక్ట్ ఇందులోనే చెప్తున్నాను. సో ఇక్కడ మీకు చాలామంది అడుగుతారు, ఇక్కడ మనకు వ్యాలిడేషన్ ఎక్కడ కనిపించట్లేదు సార్ అని. ఇక్కడ ఉంటుంది చూడండి, మనకు డేటా టేబుల్, గోల్ సీకు ఇవన్నీ కూడా ఇదే ప్లేస్లో మనకి వ్యాలిడేషన్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. గోల్ సీక్ అనేది ఇక్కడ ఉంటుంది, వ్యాలిడేషన్ ఇక్కడ ఉంటుంది, వ్యాలిడేషన్. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి చూస్ చేసుకుంటాం. లిస్ట్ తీసుకుంటున్నాను. ఈ లిస్ట్లో మనం డైరెక్ట్గా మనకు మంత్సా, ఇయర్సా ఏవి కావాలంటే అవి చూస్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ మంత్ మనకు ప్రతిసారి ఎంటర్ చేయాల్సిందే కాబట్టి అవన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడే కామాస్ ఇచ్చుకొని ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే పర్టికులర్ ఒక సీట్లో మనం డేటా టైప్ చేసుకొని సోర్స్ లింక్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు జస్ట్ 2 ఇయర్స్కి ఎనఫ్, నాకు 2 ఆర్ 3 ఇయర్స్ కావాలి. ఇది అంటే మంత్లీ వైజ్ కాబట్టి మంత్లీ అనుకుందాం. ఎగ్జాంపుల్ నాకు అక్టోబర్ కావాలి, కామా నవంబర్, కామా డిసెంబర్. జస్ట్ 3 మంత్స్ వరకే చాలు కాబట్టి ఈ మూడింటిని నేను ఓకే అనుకుంటున్నాను. సో అంటే జస్ట్ ఇక్కడ డిస్ప్లే అవ్వడానికి ప్రతిసారి టైప్ చేయక్కర్ లేకుండా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో మనం ప్రింట్ ఇవ్వాల్సి వచ్చినా, వేరే వాళ్ళకు పీడిఎఫ్ పంపించాల్సి వచ్చినా, ఈమెయిల్ చేయాల్సి వచ్చినా కూడా ఇక్కడ సింపుల్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అక్కర్లేదు కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. లేదంటే దీనికి బదులు మనం డైరెక్ట్గానే లింక్ ఇచ్చుకోవచ్చు వేరే ఎక్కడైనా మనం. ఎగ్జాంపుల్ ఇక్కడ సీట్ 1 ఇంకెక్కడో తీసుకుంటున్నాను లింక్, లేదంటే ఇంకో సీట్ తీసుకుందాం ఇక్కడ మనము. సో టైప్ చేయకుండా మనం డైరెక్ట్గా ఎక్కడైనా సైడ్లో ఒక ప్లేస్లో మనం వాటిని ఎంటర్ చేసుకొని, ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి మనకు జనవరి, ఫిబ్రవరి, ఏ ప్లేస్ అయినా ఒక దగ్గర మనం క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకుందాం. సో ఈ లింక్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకుందాం. డైరెక్ట్గా వ్యాలిడేషన్, ఇక్కడ నుంచి లిస్ట్, సోర్స్లో మనకు కావాల్సిన డేటా, దెన్ ఓకే. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఇది అవసరం లేదు కానీ మీకు అర్థం కావాలన్నట్టుగా
సో చూసుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు నేనేమో సింపుల్గా డైరెక్ట్గా ఎంటర్ చేసుకుంటున్నాను ఇక్కడ. మనమంతా కష్టపడి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మళ్ళీ వ్యాలిడేషన్లోకి వెళ్ళి మనకు అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ నుంచి ఎనీ వాల్యూ తీసుకుంటాం, సింపుల్గా అది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తుంటే డైరెక్ట్గా డేట్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఫార్మేట్ అనేది ఇంపార్టెంట్ మనకు. ఫార్మేట్ నంబర్ కేటగిరీ ఇక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు మనం. మనకేం కావాలి, షార్ట్ డేటా, లాంగ్ డేటా, లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెల్స్లోకి వెళ్ళి, సెల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో, చూసుకోవచ్చు. మనం ఓన్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఏం కావాలి, మనకు డేట్ కావాలి, దెన్ మంత్ కావాలి. కంప్లీట్గా అవసరం లేదు, డేట్ అండ్ మంత్, ఎందుకంటే ఇయర్ నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను కాబట్టి డేట్ అండ్ మంత్ వస్తే చాలు నాకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 1/10th మంత్. ఓకే, సో డైరెక్ట్గా డిజిట్ వచ్చేసిందా? ఎస్. బట్ మనకు నేమ్ కావాలి, అక్టోబర్ అనే నేమ్ కావాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తాను చూడండి. డిడి అంటే డేట్ అనేది మంత్లో వస్తుంది, డిడిడి అంటే వారం పేరు షార్ట్కట్గా వస్తుంది, డిడిడిడి అంటే ఫుల్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే, షార్ట్ అంటే డిడిడి అవసరం అవుతుంది. సాటర్డే కావాలనుకుంటే 4 డేస్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనకు మంత్ కూడా అంతే, ఎంఎం అంటే డిజిట్ వస్తుంది. ఇప్పుడు 10th అంటే అక్కడ చూడండి 10 అనే వచ్చేసింది. ఒకవేళ అక్టోబర్కి షార్ట్ కట్ నేమ్ కావాలనుకుంటే సో 3 పెట్టవచ్చు, లేదా ఫుల్ నేమ్ కావాలనుకుంటే 4 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది చూడండి, షాంపుల్లో మీరు చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు 2 ఎనఫ్. ఇన్ కేస్ మీకు ఇయర్ కూడా కావాలనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. బై ఇయర్కి వైవై 25 మాత్రమే కావాలనుకుంటే, 4 కావాలనుకుంటే వైవై అని ఎంటర్ చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా ఇయర్ది అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తాను కాబట్టి జస్ట్ నాకు డేట్ అండ్ మంత్ నేమ్ వస్తే చాలు. క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేస్తున్నప్పుడు మనం పైన అబ్జర్వ్ చేస్తే మనకు డేట్ కూడా చేంజ్ అయ్యేది కనిపిస్తుంది. సో మళ్ళీ మనం సెల్స్ కౌంట్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడి వరకు ఉంది, అక్టోబర్ 31st వరకు ఉంది. డన్. ఎస్. విడ్త్ ఏమైనా ఎక్కువ అనుకుంటే మళ్ళీ మనం రొటేట్ చేసుకోవచ్చు, లేదు ఫుల్ నేమే కావాలని అడిగారు అనుకోండి, సింపుల్ మళ్ళీ ఇక్కడికి రండి, మళ్ళీ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక ఎం యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇయర్ కూడా కంప్లీట్ అడిగారు, మెన్షన్ చేసుకోవచ్చు. సో మనకు 25 ఎనఫ్ అనుకుంటే 25 పెట్టుకుందాము. ఓకే, సండే మండే ఇవి కూడా కావాలనుకుంటే ఇక్కడ డిడి దగ్గర మళ్ళీ ఆబ్లిక్ ఆర్ స్పేస్ డిడిడి షార్ట్కట్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. డన్. రైట్. సో ఇవన్నీ హారిజంటల్లో ఉండడం వల్ల స్పేస్ ఎక్కువగా అయింది కాబట్టి మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా సింపుల్గా మీరు సెల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ అలైన్మెంట్స్ ఉంటాయి, నంబర్ ఫార్మాట్, ఇక్కడ అలైన్మెంట్ ఉంటుంది. అలైన్మెంట్లో మనకి ఎలా కావాలి, సో హారిజంటల్ వర్టికల్తో పాటు ఇక్కడ డయాగ్నల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 90 degreesలో కావాలి. డన్. సో ఆఫ్టర్ వీటిని మనం ఆటో ఫిట్ అవన్నీ చేసుకోవచ్చు. టేబుల్ మొత్తం కంప్లీట్ అయ్యాక మిగతా అన్ని చూద్దాము. సో ఎక్కువగా అయింది కాబట్టి నేను షార్ట్ కట్ చేసేద్దాం వీటిని. కస్టమ్లోకి వెళ్ళేసి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి అప్లై చేసేసుకొని సింపుల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ నాకు డేట్ వస్తే చాలు, మంత్ అక్కర్లేదు కంప్లీట్గా, కాబట్టి ఇవి తీసేస్తున్నాను. దెన్ మంత్ కూడా అక్టోబర్ ఎనఫ్ నాకు. ఓకే డన్. ఎస్. క్లిక్ అండ్ డ్రాగ్. సో రొటేషన్ మన ఇష్టం, కంప్లీట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే షార్ట్ కట్ కావాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫార్మెట్ ఏమైనా మార్చాలనుకున్నా ఇక్కడ నుంచి సింపుల్గా ఐడియా ఉంది కదా, ఫాంట్ స్టైల్స్ కానీ, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కానీ, థిక్నెస్ కానీ, కలరింగ్స్ కానీ, ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. సో కొంచెం అలైన్మెంట్స్ నాకు ఇలా ఉండాలి. ఓకే డన్. ఓకే, ఈ రెండు అక్కర్లేదు. ఒకే దగ్గర అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి అన్నట్టుగా అక్కడ నుంచి తీసుకున్నాను. అలైన్మెంట్స్ అంటే ఇక్కడ నుంచి కూడా వస్తాయి, అలైన్మెంట్ ట్యాబ్లో కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్గా. మళ్ళీ ఇక్కడ ఒకటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఒకే దగ్గర అన్నీ ఒకటే, ఇవంతా కూడా ఒకటే వస్తాయి మనకు. ఫాంటు, అలైన్మెంటు, నంబరు అన్నీ ఆర్డర్లో ఉంటాయి. సో ఒకసారి మనం అక్కడ క్లిక్ చేసుకుంటే ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఎక్స్ప్లెయిన్ చేసేది వర్కింగ్ డేస్ చెప్తారు, అది ఈజీ. ప్రెజెంట్ ఆబ్సెంట్ రెండు పెట్టుకుంటాం, ఎన్ని ప్రెజెంట్లు ఉన్నాయి ఎన్ని ఆబ్సెంట్స్ ఉన్నాయి చూసుకుంటే ఎనఫ్ సరిపోతుంది. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అందరికీ అంటే ఓటీస్ దగ్గర, ఓవర్ టైం చేసే దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ అవర్స్ లాగా ఉంటాయి.
ఇక్కడ కంప్లీట్ ఫుల్ డే కాబట్టి ప్రెజెంట్ ఉంటే పి అని పెట్టేస్తాము, ఆబ్సెంట్ ఉంటే ఏ అని పెట్టేస్తాము. బట్ అక్కడ అవర్స్ క్యాలిక్యులేషన్, అవర్స్ కూడా మనకు హాఫ్ డేలు ఉన్నాయి అన్ని, ఖచ్చితంగా ఓటీ అటెండ్ అయితే హాఫ్ డేనే అటెండ్ అవ్వాలంటే నో ప్రాబ్లం. అది కూడా ఈజీగా ఒక 30 డేస్ అటెండ్ అయ్యారనుకుంటే 15 డేస్కి మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. కానీ మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే అవర్స్ లెక్కలా ఉంటుంది. కొన్ని కొన్ని టైమ్స్ 2 అవర్స్ అటెండ్ అవుతారు, 3 అవర్స్ అటెండ్ అవుతారు, 6 అవర్స్ అటెండ్ అవ్వచ్చు, 1 అవర్ అటెండ్ అవ్వచ్చు. వీటన్నిటిని మనకు మళ్ళీ ఎలా చేయాలి, డేస్గా కన్వర్ట్ చేసి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ కూడా 2 రోస్ తీసుకోవాల్సి వస్తుంది, ఒకటి ఫుల్ డేస్ కోసం, ఒకటి ఓటీస్ కోసం. కాబట్టి ఇప్పుడు మనకు 2గా మర్జ్ చేయాలంటే మర్జ్ ఆప్షన్ ఐడియా ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోవచ్చు. బట్ ఒక 50 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరిది మర్జ్ చేస్తూ కూర్చోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకొని, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే పేస్ట్ స్పెషల్ అని చెప్పాను నేను. చూసుకోండి ఒకసారి ప్రీవియస్ క్లాస్లో. సింపుల్ సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఎన్ని కావాలంటే అన్ని. సో అంతే, 25 మెంబర్స్ ఉన్నారంటే ఒక 50 సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. చూసుకోండి అప్రాక్స్గా నేను కొన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఫార్మాట్, అంటే ఇక్కడ ఏ ఫార్మాట్ ఉందో అదే ఫార్మాట్ మిగతా అన్నిటికి కూడా అప్లై అవ్వాలి. డన్. సో ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఏదన్నా క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈఐడి సమ్ ఏదో ఈ.ఐడి అనుకుందాం. ఈఐడి 2645 అని ఒక నంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను, ఐఫోన్. సో సేమ్ కామన్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కొన్ని నేమ్స్ ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా వీటిని కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అప్లై చేస్తే ఈజీగా ఉండేది. ఇలా సమ్ నేమ్స్ ఏవైనా టైప్ చేయండి, ఈక్వల్స్ టు సింపుల్గా మనకు కావాల్సిన టైటిల్ ఏంటి, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంతే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫుల్ డేస్ ఓటీ, అవర్స్లో అనుకుందాం. సేమ్ రెండు సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్. సో ఇక్కడ నుంచి మనకు ప్రెజెంట్స్ ఏంటి, ఆబ్సెంట్స్ ఏంటి, ఇవి చూడడానికి ముందు మనకు అక్కడ వీక్ కూడా సండేస్ ఉన్నప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా, సండేస్ని మనం ప్రెజెంట్ అని మెన్షన్ చేయక్కర్లేదు, ఆబ్సెంట్ అని మెన్షన్ చేయక్కర్లేదు కాబట్టి అవి చూసుకోవచ్చు. అవి మనకు ఇక్కడే వీక్ కావాలనుకుంటే ఇక్కడ అప్లై చేయొచ్చు అని చెప్పాను కదా. సో తర్వాత మళ్ళీ ఫార్మేట్ మార్చుకుందాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళేసి ఈ ప్లేస్లో మనము వీక్ నేమ్ కూడా తీసుకుందాం. ఓకే డన్. ఎక్కడెక్కడ సండే ఉందో అక్కడ మనం సింపుల్గా రోజు మనకు కావాల్సింది ఏంటి, సండే అని కనిపించాలి. సో సండే అని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సేమ్ కంటిన్యూ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ చేసి డ్రాగ్ చేయకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడి వరకు ఉన్నాయి రోజు చూసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 27 వరకు ఉంది మనకు కాబట్టి 27 వరకు సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఫిల్ డౌన్ అని ఒక ఆప్షన్ చెప్పాను. సో ఇక్కడ నుంచి సింపుల్గా ఫిల్ డౌన్, లేదంటే కంట్రోల్ డి క్లిక్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఫార్మేట్ ఏదైనా అప్లై చేయాలనుకున్నా మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్ అప్లై చేయొచ్చు. ప్రెజెంట్ అయితే నేను జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ ఎక్కడెక్కడ సండేస్ ఉంటే అక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ ఓకే, కంట్రోల్ వి డన్. కొంచెం జూమ్ అవుట్ చేసి చూసుకోండి. ఎస్, 1 and 2, 3 and 4 సండేస్ వచ్చాయి. ఇక్కడ లాస్ట్ వన్ కూడా ఓకే డన్. సో వన్స్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డేట్తో ప్రాబ్లం లేదు కాబట్టి మళ్ళీ మనం డేట్ని సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు. మన కన్వీనియంట్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నాకు డేట్ కంప్లీట్గా అక్కర్లేదు, ఇది ఎనఫ్. ఇయర్ కూడా అక్కర్లేదు అనుకుంటే ఇయర్ కూడా తీసేసేయండి, మనకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది ఇక్కడ అనుకుంటే. డన్. అలైన్మెంట్స్ కూడా అంతే, సెలెక్ట్ చేసేసుకొని మార్చేసుకోవచ్చు నార్మల్గా, వీటితో తక్కువనే ఉంది అనుకున్నప్పుడు. క్లిక్ అండ్ డ్రాగ్.
ఓకే, ఎగ్జాంపుల్ కంటూ కొన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఇవి స్కిప్ చేసేసి మళ్ళీ ఫుల్ డేవి తీసుకుందాం. వాటికి ముందు ఇక్కడ ఏంటంటే హవర్స్, ఓటీఎస్ ఏమేమి ఉన్నాయి, సో ఎన్ని అవర్స్ అటెండ్ అయ్యారు అనేది మెన్షన్ చేసుకుందాం. అటెండ్ అయినప్పుడు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది, మిగతాది బ్లాంక్ వదిలేసేయండి. సో అలాగే మిగతా వాళ్ళందరివి కూడా మీరు ఎంటర్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ కొన్ని తీసుకున్నాము. ప్రజెంట్, ఆబ్సెంట్ అండ్ వర్కింగ్ డేస్ అని. అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములాస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం టోటల్ డేస్ తీసుకుంటున్నాను నేను. ఎస్, టోటల్ డేస్ అంటే ఇంక్లూడింగ్ సండేస్ కూడా తీసుకుంటే. సో ఫార్మాట్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ వచ్చింది. ఫార్మాట్ పెయింటర్ తీసేసుకుందాం ఇది. ఓకే దెన్, ఓకే. సో టోటల్ డేస్ అన్నప్పుడు ఏంటి మనకు ఈజ్ ఈక్వల్ టు ఇంక్లూడింగ్ సండేస్. సో సింపుల్గా ప్రతిసారి డ్రాగ్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ అది గుర్తుపెట్టుకుందాం మనం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు, D2 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఈక్వల్స్ టు కౌంట్ ఆల్, కౌంట్ ఏ బ్రాకెట్ D2 ఈజ్ టు ఎక్కడి వరకు 31st అక్టోబర్ అంటే AH2 క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్. టోటల్ 31 డేస్. డబుల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది సింపుల్గా, మిగతా అన్నీ కూడా అప్లై అయిపోతాయి. లేదనుకుంటే జస్ట్ ఆల్టర్నేట్ డేస్ కావాలి కాబట్టి టైప్ చేసుకోవచ్చు మళ్ళీ మనం. సో మనం సింపుల్గా ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తున్నా నేను. ఓకే, ఇక్కడ కొన్ని మిస్ అయినాయి మధ్యలో, లాస్ట్ వన్ ఒకటి మిస్ చేసాం. పోటీలు ఏం లేవు కాబట్టి అది ఎంటీగా వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇవి అవసరం లేదు, ఏం అక్కర్లేదు, అవి తీసేద్దాం మనం. యాక్చువల్గా ఇవి ఏంటంటే ఇవి కూడా మర్చ్ చేసుకుంటే బెటర్గా ఉండేది మనకు. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మర్చ్ అయిపోతాయి, అంటే ఎంప్లాయీస్ కలిపే కదా మనం ఇవ్వాలి. సో సింపుల్గా వీటిని మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే క్లిక్ చేసి మళ్ళీ మర్చ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సేమ్ మిగతాది కూడా కాపీ, పేస్ట్ స్పెషల్, ఫార్మాట్స్. ఓకే డన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ప్రెజెంట్ డేస్ ఎన్ని ఉన్నాయి, ప్రెజెంట్ డేస్. ఓకే, సో ఇవి కూడా సేమ్ అంతే, రెండు కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఏం చేయొచ్చు, మర్జ్, దెన్ రైట్ క్లిక్, కాపీ, దెన్ మిగతా అన్నిటికి కూడా వీటన్నిటికి కూడా ఏం కావాలి, పేస్ట్ స్పెషల్, దెన్ ఫార్మాట్, సెలెక్ట్, సో ఇక్కడ కూడా ఏంటి ఈక్వల్స్ టు కౌంట్, అక్కడ కౌంట్ ఏ వస్తే ఇక్కడ కౌంట్ ఇఫ్ వస్తుంది. కౌంట్ ఇఫ్ D2 ఈజ్ టు ఇక్కడ వరకు AH2 కామా ఏం కావాలనుకుంటున్నాం అక్కడ మనకు ప్రెజెంట్. డైరెక్ట్గా మనం ఇన్వర్టెడ్ కామర్స్ మెన్షన్ చేసేసి P అని ఇవ్వచ్చు, లేదంటే ప్రెజెంట్ డేస్కి P అని, ఆబ్సెంట్కి A అని మళ్ళీ ఒక దగ్గర టైప్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా సింపుల్గా మనం మెన్షన్ చేసుకున్నా సరిపోతుంది. టోటల్ ప్రెజెంట్ డేస్ ఎన్ని, క్లిక్ అండ్ డ్రాగ్. దెన్ ఆబ్సెంట్స్ కూడా ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ సేమ్ D2 ఈజ్ టు AH2 కామా ఇన్వర్టెడ్ కామర్స్ మనకు కావాల్సిన టైటిల్ ఏంటి, క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్. ఓకే, సో సండేస్ కూడా యాడ్ అవ్వాలి కదా. ఎగ్జాంపుల్ ఏదో టైటిల్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్ డేస్లో 31 డేస్లో మనకు ప్రెజెంట్ డేస్ 22 ఉన్నాయి, ఆబ్సెంట్ డేస్ 5 ఉన్నాయి, అంటే టోటల్ 27 అయ్యాయి.
4 డేస్ సండేస్ ఉన్నాయి, మనకు సండేస్ కూడా పే చేయాలి కదా. సో మళ్ళీ సేమ్ ఈ రెండింటిని మనం మర్జ్ చేస్తున్నాం. దెన్ కాపీ, పేస్ట్ స్పెషల్ అండ్ ఫార్మాట్స్. ఓకే, సో ఇక్కడ ఫార్ములాస్ ఏంటి, నార్మల్గా అయితే మనం ఏం చేయొచ్చు, ఈక్వల్స్ టు ప్రెజెంట్ డేస్. ఎన్ని డేస్ ప్రెజెంట్ అయ్యారు, 22 డేస్. సో ఇక్కడది సో AJ2 లేదా డైరెక్ట్గా ఇక్కడే క్లిక్ చేసుకోవచ్చు మనం. దెన్ ప్రెజెంట్ డేస్కి ఏమవ్వాలి మనకు అంటే సో సండేస్ యాడ్ అయిపోవాలి. సండేస్ ఎక్కడ ఉన్నాయి మనం కౌంట్ చేయలే కదా, కావాలనుకుంటే ఒక కాలం పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటికి ఏంటి మళ్ళీ కౌంట్ ఇఫ్, డైరెక్ట్గా నేను ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను, మీకు సపరేట్గా కావాలంటే మళ్ళీ తీసుకుందాం. కౌంట్ ఇఫ్ ఎక్కడ నుంచి, D2 నుంచి, D2 ఈజ్ టు ఎక్కడి వరకు, AH2. ఓకే, సో అంటే ఇక్కడ 31st వరకు కావాలి కాబట్టి కంప్లీట్గా తీసుకుంటున్నాము. కామా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, టైటిల్స్ ఏమున్నాయి అందులో, సండే, సన్, SUN ఉంది కాబట్టి షార్ట్ నేము, అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దెన్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ వరకు అనుకుంటే మనకు సండేస్ యాడ్ అయిపోతాయి ప్లస్ ప్రెజెంట్ డేస్ వస్తాయి, టోటల్ 26 డేస్. బట్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనము స్కిప్ చేసింది ఇక్కడ ఓవర్ టైంది కూడా, ఓటీ కూడా తీసుకోవాలి కదా. సో అంటే ఎన్ని అవర్స్, టోటల్ అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి, అవర్స్ని మళ్ళీ డే వైజ్గా కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసి ఇందులో ఇంక్లూడ్ చేయాలి. సో అవి కూడా కౌంట్ చేద్దాము. సో కౌంటింగ్ ఏంటంటే మళ్ళీ ప్లస్ మనకు ఏం యాడ్ అవ్వాలి, సో టోటల్ని మనం సమ్ చేద్దాం. మళ్ళీ సమ్ బ్రాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అది D3 నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి వన్స్ ఎక్కడ ఉన్నాయి మనకు, సెకండ్ థర్డ్ రో కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఇక్కడ ఓటీ, ఇక్కడ D3 నుంచి సేమ్ రో చేంజ్ అవుతుంది అంతే, AH3 వరకు కావాలి. సో D3 ఈజ్ టు AH3 క్లోజ్ బ్రాకెట్. బట్ ఇవన్నీ మనకు ప్లస్ అయిపోతాయి, ప్లస్ అవ్వద్దు కదా, మళ్ళీ ఇవి డివైడ్ చేయాలి మనం. అంటే 8 అవర్స్ లాగా అనుకుంటే 8 అవర్స్ కంప్లీట్ ఫుల్ డేది, 10 అవర్స్ ఉంటే 10 అవర్స్, మ్యాక్సిమం అయితే 8 అవర్స్ కాబట్టి 8 తీసుకుంటున్నాను. 10 అవర్స్ ఉన్నాయనుకుంటే 10 తీసుకోవచ్చు. అంటే వన్ ప్రెజెంట్కి ఎన్ని అవర్స్ లాగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆఫీస్ టైమింగ్స్ ఏమి ఉంటాయి అవి క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బై 8 కావాలి, టోటల్ మనకు 30 డేస్ ప్లస్ 30.5 అని వచ్చింది. అంటే మనకు హాఫ్ అంటే ఇక్కడ 4 అవర్స్ లాగా. ఏమైనా చేంజ్ చేసి చూద్దాం ఒకసారి, ఇక్కడ 2 కదా 4 తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ కూడా ఒక 2 అవర్స్ యాడ్ చేద్దాం, 6. ఓకే, సో లేదంటే ఇక్కడ 2 తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా ఒక 2 తీసుకుంటున్నాను, తగ్గిద్దాం, ఇంకెక్కడైనా ఒక 2 అవర్స్ తగ్గించేద్దాం. ఓకే, ఇక్కడ ఒక 1 అవర్ అనుకుందాం. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇంక్లూడింగ్ ఓటీతో కంప్లీట్గా వచ్చేసాయి. వీటిని మనం లింక్ చేసుకోవచ్చు, ఎక్కడ శాలరీ టేబుల్స్కి లింక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇవి కంప్లీట్గా పే చేయాల్సినవి, ఎంప్లాయీకి పే చేయాల్సిన డేస్ అనేవి వచ్చాయి. టోటల్ డేస్ 31, అందులో ప్రెజెంట్ అయినాయి 22, ఆబ్సెంట్ అయినాయి 5. సో 22 ప్లస్ 5 అనుకుంటే మనకు 27 వచ్చాయి, ప్లస్ 4 డేస్ సండే కూడా పే చేస్తారు కాబట్టి ఆ సండేని ఇంక్లూడ్ చేశాము. అలాగే ఓటీని కూడా డైరెక్ట్ సింగిల్ ఫార్ములాతో మనం ఇంక్లూడ్ చేసాం. ఒకసారి చూసుకోండి, ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు ట్రై చేయండి. సపరేట్ కావాలనుకున్న కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది ఫార్ములా కొంచెం అర్థం కాకపోతే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు శాలరీ టేబుల్ ఉంది కదా, శాలరీ టేబుల్లో యాడ్ చేసేద్దాం. ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకు డే వైజ్గా ఎంత పర్ డేకి ఎంత పడుతుంది, డే 11 అనుకుందాం ఎగ్జాంపుల్. ఇవి కూడా మళ్ళీ మీకు ఒక సపరేట్గా టేబుల్ చెప్తాను. ప్యాకేజ్ అనేది ఫర్ యాన్యుమ్ ఉంటుంది. సో యాన్యువల్ ప్యాకేజ్ ఎంత ఉంది, దాన్ని మంత్లీ వైజ్గా ఎలా డివైడ్ చేస్తున్నారు, మళ్ళీ 1 మంత్ నుంచి పర్ డేకి ఎంత క్యాలిక్యులేట్ చేస్తారో ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. జనరల్గా నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఈచ్ పర్సన్కి. ఫర్ ఎగ్జాంపుల్ సత్యాకి ఒక 1200, ఇది కూడా జాబ్ వైజ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సత్యాకి ఒక 1200 అనుకుందాం, ఈ పర్సన్కి ఒక 850, భానుకి ఒక 600, వరుణ్కి అయితే ఒక 500 అనుకుందాం. సో 1500 డిఫరెంట్, అంటే పర్ డేకి ఎవరెవరికి ఎంత యాడ్ అవుతుంది అన్నది అప్రాక్స్గా నేను తీసుకుంటున్నాను. ఓకే,
ఇది పర్ డేకి పడుతుంది. ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు డేస్, వర్కింగ్ డేస్ అని పెట్టుకుందాం. ఎన్ని డేస్ వర్క్ చేశారు. ఓకే, కంప్లీట్గా బేసిక్ సాలరీ అనేది మనం డిలీట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, ఈక్వల్స్ టు, సో పర్ డేకి ఎంత పడుతుంది, అలా వర్కింగ్ డేస్ ఎన్ని. ఓకే, క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటాం. సారీ, ఇంటూ. ఓకే, ఎస్. అటెండెన్స్కి ఏం చేయొచ్చు, జనరల్గా ఈక్వల్స్ టు మనకు టేబుల్ ఎక్కడుంది, అటెండెన్స్ ఇది కావాలి మనకు. డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు సీట్ 6 అని, అండ్ ఈ సెల్ని మెన్షన్ చేయొచ్చు, లేదంటే క్లిక్ చేసుకొని ఎంటర్ అన్నా సరిపోతుంది. వర్కింగ్ డేస్ ఏంటి అనేది. ఓకే, ఈక్వల్స్ టు, స్కిప్ అయింది కదా, వన్ డే కొంచెం కష్టపడాల్సిందే. ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను నేను. మీరు 1 by 1 నేమ్స్ అవి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి అప్రాక్స్గా నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ మంత్ మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా A to Z మొత్తం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడున్న టేబుల్ని బేస్ చేసుకొని ఇంకో టేబుల్ని దీని నుంచి ఇదే సోర్స్గా తీసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ వర్క్ తగ్గుతుంది, కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి కొంచెం ఇది టైం తీసుకుంటుంది, 1 టైం మాత్రమే. సో రెగ్యులర్గా చేసేటప్పుడు అయితే మనం మ్యాక్రో యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్రో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో కూడా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. అర్థం కాలేదంటే ఈ టేబుల్ పైన కూడా నేను మ్యాక్రో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే సింగిల్ కీతో మనం టేబుల్ మొత్తాన్ని రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యేలాగా. జస్ట్ అటెండెన్స్ ఒకటి అక్కడక్కడ చేంజ్ చేసేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఎంటర్ చేస్తాం కాబట్టి ఇది ఫాస్ట్ అయిపోతుంది. మొత్తం ఒకేసారి చేసాం కాబట్టి మనకు కొంచెం టైం ఎక్కువగా తీసుకుంది. అలా అని చెప్పి డైరెక్ట్గా స్కిప్ చేసి ఫైనల్కి వెళ్ళిపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారన్నట్టుగా నేను కొంచెం టైం అయినా పర్లేదని అన్ని 1 by 1 అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇక్కడ టైప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1% సత్యవి చూద్దాం. ప్రెజెంట్ ఉంది, ఇక్కడ ఆబ్సెంట్ ఉంది. సో ఇక్కడ ఆబ్సెంటే, ఇక్కడ ప్రెజెంట్ అనుకుందాం. ప్రెజెంట్, ఆబ్సెంట్ కొన్ని చేంజ్ చేసేద్దాం. చూడండి ఫైనల్గా మనకు వర్కింగ్ డేస్ ఏమున్నాయనే తెలుస్తుంది. 26 డేస్ వచ్చింది. అదే మీరు శాలరీ టేబుల్ చెక్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా 26 వచ్చింది. ఆ 26కి సంబంధించిన శాలరీస్ అనేవి సో క్యాలిక్యులేట్ అయిపోతాయి. ప్రతిసారి మనం చేయాల్సిన అవసరం ఉండదు. సో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మీకు ప్రాక్టీస్ పేపర్ కూడా శాలరీ టేబుల్ 1లో ఉంటుంది. సో సెకండ్ క్లాస్లో పార్ట్ 2లో ఉంటుంది కింద. అది డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది అటెండెన్స్ అయితే క్రియేట్ చేయండి, కొంచెం టైం అయినా పర్లేదు. డౌట్స్ ఏమైనా ఉన్నా మీకు అర్థం కాకపోయినా సో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫార్మేట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, జనరల్గా సండేస్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ హైలైట్ చేస్తారు. సో దానికి మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేయకుండా సింపుల్గా టేబుల్ మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్కి ఐడియా ఉంది కదా, కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. కండిషనల్ ఫార్మాటింగ్, ఓకే, ఈక్వల్ టు. సో ఇక్కడ మనకు రేంజ్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసేసాము, ఫార్మాట్ సెల్స్ ఏంటి అనేది. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడే మనకు హైలైట్లో మోర్ రూల్స్ అని ఉంటాయి, ఇక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈక్వల్ టు, మనకు కావాల్సింది ఏంటి, సండే. ఓకే, ఫార్మాట్ ఎగ్జాంపుల్ నాకు ఫిల్ కలర్ కావాలి, సమ్ హైలైట్ ఏదో రెడ్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, వాట్ ఎవర్. ఓకే, సి ఎక్కడెక్కడ సండేస్ ఉంటే అక్కడక్కడ అది హైలైట్ అవుతుంది. సో మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేస్తారా, లేకపోతే టెక్స్ట్కి అప్లై చేస్తారా, లేకపోతే బ్యాక్గ్రౌండ్కి అప్లై చేస్తారా అనేది మీ చాయిస్. అది కంట్రోల్ ఏ తీసుకోండి, సింపుల్గా కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, మోర్ రూల్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ మాన్యువల్గా టైప్ చేసుకోండి. ఈక్వల్ టు టైటిల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సండే అని కదా, సన్ అని తీసుకుందాం. ఫార్మాట్ నో ఫిల్, బార్డర్ కావాలంటే బార్డర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ కలరే కావాలి మనకు అనుకుంటే టెక్స్ట్ కలర్ అప్లై చేసుకుందాం. చూడండి సింపుల్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తూ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రెజెంట్ డేస్ మనకు ఒకలా కనిపించాలి, ఆబ్సెంట్ ఒకలా కనిపించాలి. కంట్రోల్ ఏ,
సేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈక్వల్ టు డైరెక్ట్ అని వెళ్ళండి, లేదంటే మోర్ రూల్స్లోకి వెళ్ళి ఈక్వల్ టు ఏం కావాలనుకుంటున్నాం మనం, పి ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ కలర్ కావాలి, థిక్నెస్ కావాలి, సింపుల్. సేమ్ అలానే ఆప్షన్స్ కానీ ఈ ఫార్మాట్ అంతా కూడా మీరు ఆల్రెడీ కండిషనల్ ఫార్మాటింగ్ నేర్చుకున్నారు కదా, సో అవి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.